టీటీడీకి అగరొత్తి సమస్య మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తులకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు. అందుకు పరిస్థితులు కూడా లేవు. దాంతో సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే ఆ కమిటీ చేసిన సిఫార్సులేంటి? దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో 63 ఆలయాలున్నాయి. తిరుమల తిరుపతిలో 20 వరకు ఆలయాలు ఉన్నాయి. వైష్ణవ ఆగమశాస్త్రం మేరకు స్వామివారికి సమర్పించిన పుష్పాలను మరో విధంగా వినియోగించకూడదు. వాటిని బావిలో వేయాలి. మరోవైపు పంచరాత్ర శైవ ఆగమాల్లో అలాంటి ఆచారం లేకపోవడంతో స్వామివారికి సమర్పించిన పుష్పాలతో అగరత్తులు తయారు చేయాలని 2021లో నిర్ణయించింది టీటీడీ. అందుకనుగుణంగా ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో అగరత్తుల తయారీని ప్రారంభించింది. టీటీడీ ఆలయాల నుంచి సేకరించిన పుష్పాలను అప్పగిస్తే ఆ సంస్థ అగరత్తులు తయారు చేసి టీటీడీకి విక్రయిస్తుంది. టీటీడీ భక్తులకు విక్రయించి లాభాలు పొందుతుంది. అలా 2021 నుంచి అగరత్తుల తయారీ ప్రారంభించింది. మొదటి 7 రకాల బ్రాండ్లతో రోజుకు 12,000 నుంచి 13,000 ప్యాకెట్లు తయారు చేసింది. భక్తుల నుంచి మంచి స్పందన లభించడంతో 2023 మార్చికి రెండో ప్లాంట్ ప్రారంభించింది. దీంతో నిత్యం 20,000 నుంచి 23,000 ప్యాకెట్ల తయారీ మొదలైంది. వీటి విక్రయాల ద్వారా టీటీడీకి ఇప్పటి వరకు 34,60,00,000 రూపాయల ఆదాయం లభించింది. మొదట స్వామివారికి సమర్పించిన పుష్పాలతో అగరత్తులు తయారు చేయాలని భావించిన ఆ తర్వాత కెమికల్స్ని వినియోగించి కూడా అగరత్తుల ఉత్పత్తి మొదలైంది. పుష్పాలతో తయారు చేసిన అగరత్తులు 26.4% అయితే కెమికల్స్ వినియోగించి తయారు చేసిన అగరత్తుల విక్రయాలు 73.6%. రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మరో ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది టీటీడీ. దాంతో ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేసింది. అయితే కెమికల్స్తో అగరత్తుల తయారీ సముచితం కాదని, టీటీడీ వ్యాపార సంస్థ కాదని, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పుష్పాలతో అగరత్తుల తయారీ పెంచాలని సిఫార్సు చేసింది ఆ కమిటీ. తిరుపతిలో ఉన్న ఆలయాల ద్వారా సంపంగి, నూరు వరాహాలు, తులసి వంటివి సేకరించి వాటితో ఉత్పత్తి చేయాలని సూచించింది. ప్రస్తుతం 7 యంత్రాలతో 500 కిలోల పుష్పాలతో అగరత్తులు తయారు చేస్తున్నారు. వాటిని 27 యంత్రాలతో 1000 కిలోల పుష్పాలు వినియోగించి ఉత్పత్తి చేసేలా మార్పులు చేయాలని ప్రతిపాదించారు. దీన్ని పాలక మండలి తోసిపుచ్చింది. ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అగరత్తుల తయారీ సంస్థకు టీటీడీ 5 కోట్లు చెల్లించిన అంశంపై విచారణ జరిపింది. ఆ రిపోర్ట్ ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం సంస్థతో మరో 6 నెలలు అగరత్తుల తయారీ కొనసాగించడానికి మాత్రమే అనుమతించింది. మొత్తంగా టీటీడీకి అగరత్తులు లాభాలు తెచ్చిపెడుతున్నా డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తిని పెంచేందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది పాలక మండలి.